జీవితంలో మనం ఎలా ముందుకెళ్ళాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా నడుచుకోవాలో చాణక్యుడు చక్కగా వివరించాడు. ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత చాణక్యుడు చెప్పిన ఈ 5 పనులు చేస్తే విజయం మీ సొంతమవుతుంది. అందులో మొదటిది సూర్యోదయానికి ముందే లేవడం. మీరు మీ లక్ష్యాన్ని సాధించాలనుకుంటే 24 గంటల్లో ఒక్క క్షణం కూడా వృధా చేయకండి. ఇందులో మొదట చేయాల్సింది తొందరగా నిద్రలేవడం. అంటే మరో 5 నిమిషాలు అంటూ ఆలస్యంగా నిద్రలేవకుండా ఉండడం. సూర్యోదయానికి ముందే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల ఆ రోజు ఏ పనులు చేయాలి అని అనుకున్నారో అవన్నీ సకాలంలో చేయగలుగుతారు. రెండవది ప్రణాళిక ప్రకారం పనులు చేయడం. సమయానికి నిద్రలేవడం ఎంత ముఖ్యమో ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్లాన్ చేసుకోవడం మరింత ముఖ్యం. ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా, సోమరితనం దరి చేరనీయకుండా రోజంతా పనిచేయాలని చాణక్యుడు చెప్పాడు. రోజంతా ప్రణాళిక ప్రకారం పనిచేసేవారు విజయ సాధనలో మొదటి అవరోధాన్ని దాటుతారు. మూడవది ఏ రోజు పని ఆ రోజే చేయడం. పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందవచ్చు, కానీ గడిచిన కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రాదు. అందువల్ల ఈ రోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయకూడదని చాణక్యుడు సూచించారు. మీరు సమయాన్ని గౌరవిస్తేనే ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు. నాల్గవది సరైన ఆహారం తీసుకోవడం. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో తాము తీసుకునే ఆహారం, తాగే పానీయాల పట్ల శ్రద్ధ తగ్గింది. అయితే సరైన సమయానికి బలవర్ధకమైన మంచి పోషకాలున్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటాడని చాణక్యుడు చెప్పాడు. ఫలితంగా రెట్టించిన ఉత్సాహంతో విజయం వైపు పయనిస్తారని తెలిపారు. ఐదవది ఆరోగ్యంపై శ్రద్ధ. శరీరం అనారోగ్యంగా ఉంటే ఏ లక్ష్యం నెరవేరదు. మీరు కలలను అర్థవంతం చేయాలనుకుంటే ప్రతిరోజు ఉదయం యోగా, వ్యాయామం కోసం కొంత సమయం కేటాయించండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే పూర్తి శక్తితో పని చేయగలుగుతారు. పని చేయడం, కాసుల సంపాదనే ముఖ్యమనుకుంటే కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోలేరని చాణక్యుడు హెచ్చరించాడు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.